ఒక గ్రామంలో రైతుకు ఇద్దరు పనిచేసేవాళ్ళు ఉండేవారు, రాము మరియు సోము. రాము ప్రతిరోజు ఉదయం నుంచే పొలాల్లో చాలా కష్టపడి పనిచేసేవాడు. పని అయిపోయాక ఇంటికి వచ్చి చేతులు కాళ్ళు కడుక్కొని శుభ్రంగా భోజనానికి కూర్చునేవాడు. కానీ సోము మాత్రం పని చేయకుండా రోజంతా గ్రామంలో తిరుగుతూ గడిపేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చే ముందు మాత్రం మట్టిలో కొంచెం ఆడుకుని బట్టలు మొత్తం మట్టి పట్టించుకుని వచ్చేవాడు. ఇది చూసి ఇంటి యజమాని తప్పుగా అనుకునేవాడు. శుభ్రంగా ఉన్న రాముని చూసి ఇవాళ వీడు పని చేయలేదు అనుకుని కొంచెం ఆహారాన్నే వడ్డించేవాడు. కానీ బట్టలు మట్టి పెట్టుకొని వచ్చిన సోమును చూసి చాలా కష్టపడి పనిచేశాడు అనుకుని బాగా తిండి పెట్టేవాడు. కానీ మోసం ఎన్నాళ్ళు దాగుతుంది? ఒకరోజు అసలు నిజం బయటపడింది. ఎవరు నిజంగా కష్టపడతారో ఇంటి యజమానికి తెలిసిపోయింది. అప్పుడు సోమును కోపంగా ఇంటి నుంచి పంపించాడు. అదే నిజాయితీగా కష్టపడిన రామును మాత్రం గౌరవించి తన కూతురికి ఇచ్చి పెళ్లి చేసి ఇంటి అల్లుణ్ణి చేసుకున్నాడు. అందుకే అంటారు, నిజంగా కష్టపడిన వాడికి జీవితం ఎప్పుడో ఒకరోజు తప్పకుండా గెలిపిస్తుంది అని. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.